ప్రతిపక్షాలు సూచన చేస్తుంటే అధికార పక్షం వింటూ ఉంటే ప్రజలకు మేలు జరుగుతూ ఉంటుంది. ఆ చిన్న ఉదాహరణ ఈరోజు జరిగిన సంఘటన. ఈరోజు ఉదయం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే ఉవ్వల బాలరాజ్ చేరిక సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు ముఖ్యమంత్రిపై మాట్లాడుతూ హైదరాబాద్లో అకాల వర్షాలు పడుతుంటే మీరు ఢిల్లీ టూర్ల వల్ల ఉపయోగం లేదు. హైదరాబాద్ చిన్నపాటి వర్షాలకే ట్రాఫిక్ సమస్య ఉత్పన్నమవుతుంది. తర్వాత వరద నీరు చేరి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మున్సిపల్ శాఖ మంత్రిగా మీరు హైదరాబాద్ నగరంలో ఉండి హైదరాబాద్ నగరాన్ని పట్టించుకోవాల్సిన అవసరం ఉంది అని సూచన చెప్పిన తర్వాత ఒక 2 గంటల తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమీర్పేటలో ఆకస్మిక పర్యటన పెట్టుకోవడం జరిగింది. బల్కంపేట, అమీర్పేట ప్రాంతాల్లో ఆ వర్షంకు సంబంధించిన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిని చేసుకుంటూ హైడ్రా అధికారులను వెంబడి పెట్టుకొని ప్రజల సమస్యలు వింటూ వాటికి పరిష్కార దిశగా పయనిస్తున్నట్టు కనిపిస్తుంది. దీనికి నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే, ఎప్పుడైనా ఈ తిట్ల భాగవతం ఒకరిపైన ఒకరు విమర్శలు చేసుకుంటే బాగానే ఉంటది. బూతులు తిట్టుకోవడం ఇట్లాంటిది కాకుండా రాజకీయ నాయకులు ఒక కొత్త పంతాలు అంటే ప్రజల సమస్యల పట్ల అధికార పక్షానికి ప్రతిపక్షంగా విపక్ష నాయకులు సూచనలు చేస్తుంటే ఈ రకంగా ఫలితాలు ఉండి అధికార పక్షం కూడా ఈ రకంగా స్పందించి ప్రజలకు తోడ్పడే విధంగా ఉపయోగపడితే బాగుంటుంది అనేది సూచన. పడిపోకుండా ఒక స్లాబ్ ఉండేది సార్, మళ్ళీ హైట్ వస్తుందని 2 స్లాబ్ వేయించారు. కొంచెం అప్పుడు రాదు అదేంటి. కాకపోతే ఏంటంటే నాలానికి మనం లెవెలింగ్ చేసి రోడ్డుని కనుక సెట్ చేస్తే సార్ ఆటోమేటిక్ గా కొంత ఫ్లోర్ ఇందులోకి అసలు రోడ్డే అవుతుంది కదా. 4 ఇంచు 6 ఇంచు కాదు, ఆల్మోస్ట్ 12 ఇంచ్ వేసి ఎప్పుడైనా ఏమైనా పర్పస్ మ్యాటర్ ఎప్పుడు చేసిరా అని అడుగుతున్నాను. పన్నెండు ఇంచులు పెట్టి 6 పోయినా కూడా 6 ఇంచులు సరిపోతుంది.